ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వార్తల్లో ఉన్నాయి. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో అవి వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. అసలు ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ప్రత్యేకత ఏంటి? వీటిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అవి ఎక్కడైతే పుడతాయో ఆ ప్లేస్ని గుర్తుపెట్టుకుని సప్త సముద్రాలు దాటినా సరే తిరిగి మళ్ళా అదే ప్లేస్కి వస్తాయి వాటి యొక్క పిల్లల్ని పెట్టడానికి, అంటే గుడ్లు పెట్టడానికి. అది ఎలా సాధ్యం? అంత మెమొరీ పవర్ ఎలా ఉంది ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి? దీని మీదే రీసెర్చ్ జరిగిందనమాట. దీనిలో ఒక విషయం తెలిసింది. ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి ఒక కేపబిలిటీ ఉంది. అదే ఫిలోపాత్రీ అని. ఫిలోపాత్రీ అంటే పుట్టంగానే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మెమరైజ్ చేసుకోవటం, ఎక్కడున్నా సరే జీవితకాలంలో తిరిగి అక్కడికి రాగలగటం అనమాట. ఈ ఫిలోపాత్రీ అనేది అద్భుతమైన మెమొరీ ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి పుట్టుకతోనే వచ్చిందనమాట. అవి ఎక్కడైతే పుట్టాయో అవి బాగా గుర్తుపెట్టుకుంటాయి. అయితే భారతదేశంలో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ లక్షల కొలది సీజన్లో వస్తాయి. ఇది ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న సీజన్ హ్యాచింగ్ సీజన్ అనమాట. లక్షల్లో వస్తాయి. జనరల్గా ఒరిస్సాలో ఋషికుల్య రివర్ మౌత్, గహిర్మాతా బీచ్, దేవి రివర్ మౌత్ అంటే ఋషికుల్య దగ్గరికి ఎక్కువ వస్తాయన్నమాట. దాంతోపాటు ఒరిస్సాతో పాటు తమిళనాడు కోస్ట్, ఆంధ్ర కోస్ట్, వెస్ట్ బెంగాల్ కోస్ట్ కూడా వస్తుంటాయి. కానీ ఎక్కువగా ఒరిస్సాకు వస్తాయి. ఈసారి ఋషికుల్య దగ్గరికి దాదాపు 6.5 lakh ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వచ్చాయంట. వచ్చి వాటిని కాపాడటానికి అధికారులు చాలా కృషి చేశారు.